వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాతూరు గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దు విన్యాసాలను తిలకించారు. చిన్నారులకు భోగి పండ్లు పోసిన అనంతరం మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి విజేతలకి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో చీకట్లో తొలగి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. వేరే మహిళలకి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అలాగే బీజేపీ కుటుంబ సభ్యులకి, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజు ముగ్గుల పోటీ, అలాగే మనకి హరిదాసు, అలాగే మనకి గంగిరెడ్లని, అలాగే మనకి ఎడ్ల బండ్లని ఎప్పుడో పూర్వకాలం ఉండేటట్టు ఇప్పుడు ఈ తరం వాళ్ళు వాటిని మర్చిపోకుండా వాళ్ళకి గుర్తు చేసేటట్టు అందరూ కూడా ఎంతో బిజీగా ఉండి ఈ రోజుల్లో వాళ్ళందరికీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన అందరం కూడా ఎక్కడి నుంచో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న ఈ పండక్కి తప్పకుండా, అంటే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న అనేక దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుకోవడం, అలాగే మన కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసిమెలిసి అందరం కూడా చేసుకోవడం. ఎందుకంటే గతంలో మనకి ఇది పంటలు వచ్చిన తర్వాత
మొదటి పండుగగా చేసుకుని అందరం కూడా ఆడపడుచులకైనా అందరికీ కూడా మనం బట్టలు పెట్టుకుని అందరినీ కూడా ఒకరిని గౌరవించుకునే విధంగా సంక్రాంతి అంటేనే మనకి ఈ ఉభయ గోదావరి జిల్లాలో చాలా పెద్ద పండుగగా అందరం చేసుకుంటూ ఉంటాం. అందరం కూడా అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. మీరు కూడా ఇక్కడ చాలా ముగ్గులు ఒకరికి మించి ఒకళ్ళు చాలా ముగ్గులు అన్నీ కూడా పెట్టారు. మన సంక్రాంతిని ఉట్టిపడేటట్టు అందరూ కూడా ఎంతో చక్కగా మన ఆడపడుచులు అందరూ కూడా ఇక్కడికి చేయటం. ఈ కార్యక్రమంలో ఇలాగే మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ వేదికగా జగద్గురుపీఠం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న గురు పూజోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు సభకు ప్రముఖులు తరలివచ్చారు. ప్రపంచంలో పలు దేశాల నుంచి ఈ గురు పూజోత్సవాలకు హాజరైన విదేశీ భక్తులు దేశ సంస్కృతి సాంప్రదాయాలపై వారికున్న ఆసక్తిని కనబరిచారు. 2,000 మందికి పైగా సాధకులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలు మహిళల ప్రతిభకు అద్దం పట్టేలా అద్భుతంగా తీర్చిదిద్దిన ఆభరణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. I met the master 29 years ago in Germany at the German meeting, group life. I was not on a spiritual path. I was not searching for that time. I did not know anything about mantras. I did not know anything about masters. I did not know anything about anything. So, but I came. I was called for this group life for some reason, so I was there, and the next morning at the fire ritual, I have never take part at a ritual, so everything the first time. I got a very deep connection with the mantras there, and with all the ritual. I was really deeply touched. So I wanted to talk to our master Parvati Kumar Garu because I needed to know what happened. So I asked for a consultation. In those days, master still gave consultations at the group life, and we could ask questions about whatever concerns we do have. టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన గొప్ప మనసును చాటుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుపతిలోని బైరాగి పట్టణ ప్రాంతానికి చెందిన మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను ఆయన దత్తత తీసుకున్నారు. విద్య, వైద్యంతో పాటు అన్ని విషయంలో ఓ కుటుంబ సభ్యుడిలా తోడుంటానని అన్నారు. ఇకపై ఆ 120 మంది బాధ్యత తనదేనని, వారంతా తన కుటుంబ సభ్యులేనని విష్ణు తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ అందరూ బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జనరల్గా కుడి చేయి చేసిన దానం ఎడం చేయికి తెలియకూడదు అంటాను. కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయి
పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశం చెప్తున్నాను. నేను ఒకసారి తిరుపతి నుంచి, అందరికీ తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, నేను చూసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కు వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిశారు. సార్ మీరు తిరుపతే కదా, ఒకసారి ఎప్పుడైనా రండి అన్నారు. ఆవిడకి నిజంగానే చాలా హ్యాట్స్ ఆఫ్. ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు 120 పైన పిల్లల్ని, అనాథ పిల్లల్ని, ఆర్ఫన్స్ ని ఆవిడ చూసుకుంటూ ఉన్నారు. నేను ఒక సంవత్సరంన్నర ముందు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తత తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తత తీసుకున్నాను. వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకుంటాను. వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. పండగలప్పుడు పిలిచి వాళ్ళతో నేను గడపాలన్న ఉద్దేశంతో నేను ఈ సంక్రాంతికి కూడా వాళ్ళు నా కుటుంబ సభ్యులే. వాళ్ళకు ఒక అన్నగా, ఇంటి పెద్దగా నేను ఇక్కడ వాళ్ళతో జరుపుకున్నాను. నా కుటుంబంతో ఎలా జరుపుకుంటానో వాళ్ళతోనూ జరుపుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడకి దేవుడు ఇంకా కొంచెం ధైర్యం ఇచ్చి, బలం ఇచ్చి ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండగల నుంచి ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఇలాగే మీరు దత్తత తీసుకోండి. పుట్టినరోజున అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారు. మనం పే ఇట్ ఫార్వర్డ్. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని ఆ ఇది నేర్పిస్తున్న పిల్లలకి. వాళ్ళకు ఒక హెల్ప్ వచ్చింది, వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలని ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నారావారిపల్లెలో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. భీమడోలు మండలం పాతూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు 7 నెలల్లోనే ఆవిరి చేసేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.